ఇగోడండి, ఇదే రాఘవేంద్ర స్వామి గుడి. పదండి లోపలికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుందాం. ఇగోడండి, ఓం నమో రాఘవేంద్రాయ నమః. ఇగోడండి, ఇదే ఎంట్రన్స్. ఓం నమో రాఘవేంద్రాయ నమః. ఇదేనండి టెంపుల్ ఎంట్రీ. ఇది స్వామివారి రథం అంటే ఆంజనేయ స్వామివారు. ఇంకోటండి రాఘవేంద్ర స్వామి. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఎలాగ ఉంటారో అలాగే ఉన్నదండి ఇక్కడ కూడా. ఇక్కడ పంతులు గారు ఉన్నారు. పంతులు గారిని ఈ గుడి ఎప్పుడు కట్టారు ఏంటి అనేది కనుక్కొని చూద్దాం. పంతులు గారు, ఈ గుడి ఎప్పుడు కట్టారు అనేది అండి? 2001లో కట్టారటండి. మీరే కొద్దిగా గట్టిగా చెప్పండి. 2001లో కట్టారు. ఇక్కడ ప్రత్యేక పూజలు అలాంటివి ఏమైనా ఉంటాయండి? ప్రత్యేక పూజలు అంటే ఆరాధన ఉత్సవాలు, గురువారం ఉయ్యాల సేవ, రథోత్సవం. అదేనండి, ధనుర్మాసం ఉంది. ధనుర్మాసం ప్రత్యేక పూజలు కూడా ఉన్నాయటండి స్వామివారికి. కనుక అందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓం నమో రాఘవేంద్రాయ నమః.